మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సంక్రాంతికి వస్తున్న బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో పాటు అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అనిల్ ఏ సినిమా అయినా త్వరగా పూర్తి చేస్తాడు అనే పేరు ఉంది. ఉగాదికి సినిమాని పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టిన అనిల్ ఆ తర్వాత వెంటనే సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాడు. ఆల్రెడీ మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాలో నయనతారని రంగంలోకి దింపడమే కాకుండా ఆమెతో ఏకంగా ప్రమోషనల్ వీడియో కూడా చేయించి అందరినీ ఆశ్చర్యపరిచాడు అనిల్. అనుకున్న దానికంటే ఒకరోజు ముందుగానే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేసిన అనిల్ ఈ సినిమా రెండో షెడ్యూల్ కోసం ముస్సోరికి వెళ్లిన సంగతి తెలిసిందే. సినిమాని మొదలు పెట్టడమే లేట్ అనే రీతిలో అనిల్ ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే ముస్సోరిలో షూటింగ్ మొదలు అవ్వగా ఈ షెడ్యూల్లో రేపటి నుంచి హీరోయిన్ నయనతార కూడా జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ మరో 2 రోజుల పాటు ముస్సోరిలోనే జరగనుందని సమాచారం. ముస్సోరి షెడ్యూల్లో చిరంజీవి, నయనతారపై పలు కీలక సన్నివేశాలని అనిల్ తెరకెక్కిస్తూ ఉన్నారట. వీలైనంత త్వరగా సినిమాని పూర్తి చేసి పోస్ట్ ప్రమోషన్స్ కి ఎక్కువ టైం కేటాయించేలా అనిల్ ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తున్న ఈ సినిమాని సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తుండగా 2026 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా షూటింగ్ ని వీలైనంత త్వరగా పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రమోషన్స్ కూడా ఎక్కువ సమయం కేటాయించాలని అని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిరంజీవి లాంటి స్టార్ హీరోని పెట్టుకున్నా సరే అనిల్ తన పక్కా ప్లానింగ్ తో సినిమాని ఫాస్ట్ గా తీస్తూ ఉన్నాడు. ఈ సినిమాకి భీమ్ సిసిరోలియా సంగీతం అందిస్తుండగా పాటలు అద్భుతంగా ఉంటాయని సమాచారం. ఈ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ లో క్లైమాక్స్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ నిర్మిస్తున్నారు. ఈ సన్నివేశంలో చిరంజీవితో పాటు నయనతార, ఇతర కీలక నటీనటులు ఉంటారని సమాచారం. ఈ క్లైమాక్స్ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందంటాం. వచ్చే వారం జరిగే షూటింగ్ షెడ్యూల్లో చిరంజీవి, నయనతారల మధ్య ఫ్యామిలీ సీన్స్ తో కూడిన హాస్య ఎపిసోడ్ ని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈ ఎపిసోడ్ ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తుందని అంటూ ఉన్నారు. 2026 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా షూటింగ్ అనుకున్న విధంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు అనిల్ రావిపూడి వర్కింగ్ స్టైల్ కి చిరంజీవి ఇంప్రెస్ అయ్యారని తెలుస్తోంది. ప్రీ ప్రొడక్షన్ లోనే ఈ సినిమా ఎలా తీయాలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉంటాడు అనిల్. అందుకే అతని సినిమాలు వర్కింగ్ డేస్ చాలా తక్కువగా ఉంటాయి. అనవసరమైన సీన్స్ తాను అసలు షూట్ చేయనని అంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు అనిల్. మెగా 157 విషయంలో కూడా అనిల్ చాలా నీట్ గా హ్యాండిల్ చేస్తున్నాడని తెలుస్తోంది. అనిల్ పర్ఫెక్షన్ కి, వర్కింగ్ స్టైల్ కి మెగా బాస్ సూపర్ ఇంప్రెస్ అయ్యారని టాక్. సో హీరో డైరెక్టర్ కెమిస్ట్రీ కుదిరితే ఈ సినిమా సూపర్ హిట్ అన్నట్లే పక్కా. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి చేస్తున్న ఈ సినిమాలో మెగా ఫ్యాన్స్ కి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తాడని అంటూ ఉన్నారు. చిరు టైం ని అనిల్ సూపర్ గా వాడేస్తున్నారట. అదే జరిగితే మాత్రం ఈ సినిమా రికార్డులు షేక్ చేస్తుందని చెప్పవచ్చు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.